అక్షయ్ అయితే చాలా కోపంగా వస్తూ ఉంటాడు. ఏంటండి క్యారేజ్ ఇవ్వండి అని అయితే అంటూ ఉంటుంది అవని. ఇక అక్షయ్ అయితే క్యారేజ్ అయితే ఇస్తూ ఉంటే, అసలు ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు, క్యారేజ్ ఇమ్మంటే అంత ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పి అవని అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది. నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు తెలీదా అని చెప్పి అక్షయ్ గట్టిగా అంటూ ఉంటాడు. ఏమైందండి, క్యారేజ్ ఇవ్వండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నేను ఎందుకు కోపంగా ఉన్నానో నువ్వు తెలియకుండా బాగానే నటిస్తున్నావే అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు. ఏమైందండి అని అంటే, నువ్వు వంట చేసింది ఎవరు అని అంటాడు. నేనే. అది క్యారేజ్ కట్టేసి నాకు ఇచ్చింది ఎవరు అంటే నేనే అని అంటూ ఉంటుంది అవని. ఇవన్నీ నువ్వే చేసినప్పుడు నేను ఎందుకు కోపంగా ఉన్నానో కూడా తెలియకుండా బాగా నటిస్తున్నావు అని చెప్పి చాలా సీరియస్గా ఉంటాడు. అదేంటండి ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది, అయినా క్యారేజ్ కట్టడంలో వంట చేయడంలో ఏముంది అని చెప్పి అయితే నేను అసలు ఏం చేశాను అని అవని అయితే తెలియనట్లుగా అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇవన్నీ చేసి ఎందుకు కోపంగా ఉన్నానో తెలియదు అంటున్నావు ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా గట్టిగా అంటూ క్యారేజ్ అయితే నేలకేసి గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అసలు నువ్వేమనుకుంటున్నావు అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా కమల్ వీళ్ళందరూ షాక్ అయ్యి ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సీరియస్ అయ్యి ఒకసారిగా లేచి చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి అవని ఎందుకు ఏం జరిగింది, నేను అసలు ఏం చేశాను ఎంత కోపంగా ఉన్నాడు అనేది అక్షయ్ అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఇది కదా నాకు కావాల్సిందని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం జరిగిందో తెలియక షాక్ అవుతూ ఉంటుంది అవని.